హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా గ్రామ సర్పంచ్గా వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న వాళ్ళు ఆ ఊరిలో ఉండే ఓటర్ల లిస్టు తెలుసుకోవాల్సింది కంపల్సరీ ఉంటుంది. సో మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా లేదా వార్డు మెంబర్గా పోటీ చేయదలుచుకుంటే మీ ఊరిలో ఉన్న ఓటర్ల లిస్టు ఏ విధంగా తెలుసుకోవచ్చో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనము మొబైల్లోనే తెలుసుకోవచ్చు. సో మీరు నేను ఇచ్చిన కింద లింక్ దీనికి వెబ్సైట్ సంబంధించిన లింక్ ఇచ్చాను. సో దాని నుంచి మీరు క్లిక్ చేసి మీ మొబైల్లో ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఎలక్షన్ ఉంటుంది. సో ఈ ఎలక్షన్ లో గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక లింక్ ఉంటుంది, ఒకటే ఉంటుంది, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అని ఇక్కడ ఉంది కదా, సో జిల్లా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కాబట్టి నేను రాజన్న సిరిసిల్ల సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మా యొక్క మండలము ఎల్లారెడ్డిపేట మండలం అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీ, సో మీ యొక్క ఊరు ఏ ఊరికి మీరు సంబంధించినారు అని చెప్పి సో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ గొల్లాపల్లి అని ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత మీరు ఏ వార్డు మెంబర్కి అయితే చెందిన వారు అయితే ఉంటారో సో ఆ వార్డు మెంబర్ కూడా మీరు చెక్ చేసుకు పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆ వెబ్సైట్ ది క్యాప్చర్ సెక్యూరిటీ కోడ్ అని ఉంటుంది. సో ఈ సెక్యూరిటీ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ చూసినట్టయితే ఇది సెక్యూరిటీ కోడ్ బట్టి ఇక్కడ ఎంటర్ అని చేయండి. ఎంటర్ చేసినట్టే మీ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్డు డీటెయిల్స్ అనేది మీరు ఏ వార్డుకి తెలుసుకోవాలనుకుంటారో ఆ వార్డు వైజ్ గా మీరు లిస్ట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ రాజన్న సిరిసిల్ల మండలం ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ గొల్లపల్లికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను చూస్తున్నాను. ఇక్కడ మదర్ రోల్ అంటే 2018/5/17 వరకు మదర్ రోల్ గా చాలా రోజుల నుంచి లిస్ట్ ఉన్న వాళ్ళ లిస్ట్ అనేది ఇక్కడ చూపెడుతుంది. సో మొత్తం ఇందులో 217 ఓట్లు అనేవి ఉన్నాయి. మొత్తం 105 మేల్ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్ 112 ఉన్నాయి. సో మీరు ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ కొట్టగానే మనకు సో ఆ ఓటర్ లిస్టులు ఆ వార్డులో 9వ వార్డులో ఉన్న మొత్తం ఓటర్ లిస్ట్ అనేది సో ఇందులో వస్తుంది. ఇక ఆ తర్వాత కొత్తగా ఎవరైనా చేర్చినవి ఉంటాయి కదా, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఇక్కడ 2018, 11, 19 వరకు ఉన్న ఓటర్లు కొత్తగా చేర్చిన ఏంటంటే ఇక్కడ మొత్తం 45 చేర్చారు. ఇందులో 22 మేల్ అలాగే 23 ఫీమేల్. సో ఇది క్లిక్ చేసినట్టే కొత్తగా చేసిన వాళ్ళ లిస్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో దీంట్లో అదే విధంగా కింద 3 ఆప్షన్లు ఉన్నాయి కదా, ఇంకా కింద ఒకటి తొలగింపు, సో డిలీటేషన్ ఎవరైతే డిలీట్ అయినవి ఉన్నాయో సో ఆ లిస్ట్ కూడా మనకు చూపెడుతుంది. మొత్తం ఇందులో 8 డిలీట్ అయినాయి. సో ఈ లిస్ట్ కూడా చూసుకోవచ్చున్నారు. ఈ విధంగా మీ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్న వార్డుల వారీగా ఓటర్ల లిస్టు మీరు మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వార్డు మెంబర్గా కానీ సర్పంచ్గా కానీ పోటీ చేస్తున్న వాళ్ళు ఓటర్ల లిస్టు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికి షేర్ చేయండి. సో అందరు కూడా వాళ్ళ మొబైల్లో కూడా ఓటర్ లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.